ఒక డబ్బింగ్ రైటర్కి అంటే ఫైనాన్షియల్గా ఎంత కంఫర్ట్ ఉంటుందండి అసలు? అంటే మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు, కానీ తెలిసినా కూడా మనం చెప్పడం భావ్యం కాదు. కానీ ఇప్పుడు నేనేది ఎక్కడ ఇంత ఇస్తే కానీ చేస్తానని నేను ఎప్పుడూ అనలేదు. కొంతమంది ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అతను ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. అతని పేరు దామోదర్ రెడ్డి అని, డబ్బింగ్ ఇన్ఛార్జ్ అక్కడ. అతను బివి సుబ్బారావు దగ్గర నుంచి తెలుసు నాకు బాగా. అన్న ఇలా నాకు ఒక సినిమా వచ్చిందన్న, 3 భాషలో చేయాలి మీరు అన్న. సరే పంపించండి అన్న, నేను చూసుకుంటానులే అన్నాడు. సరే పంపించమ్మా అన్నాను. 3 భాషలు చేశాను. రామ్ గోపాల్ వర్మ గారి సినిమా. ఓకే, 3 భాషలు చేస్తాం. నేను 10 లక్షలు అడిగా 3 భాషలు కలిపి. తక్కువగా ఉంది. లేదండి అది అని 7.5కు మాట్లాడారు. 5 ఇచ్చారు. 4.5 ఎంత ఇచ్చారు. ఇంకా 2.5 అడిగి విసుగు పుట్టి ప్యాకేజ్ లాగా తీసుకుంటారండి. ప్యాకేజ్ లాగా అని చేస్తున్నాను. అది మాత్రం అంటే 3 భాషలు చేయాలి కదా. నేను ఎంతో చెప్పానండి. కన్నడ అంటే కన్నడలో చేయాలి, కేరళ వాళ్ళు కేరళలో చేయాలి, ఇక్కడ 3 భాషలు అనేది. ఇక్కడ అంటే తమిళ్ అంటే మేము చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ ఇవ్వాలయ్యా బాబు అంటే అసలు అయినేమంటాడు, నేను నెంబర్ ఇచ్చాను మీరు మాట్లాడుకోండి. అతను ఎవరో నాకు తెలియదు, ఎవరో రమేష్ నాయుడు అండి. ఓకే, వర్మ గారు ఆఫీసులో ఉంటాడు. ఆయన ముఖం కూడా నేను చూడలే. ఏం రామారెడ్డి గారు మీరు కదా, నేను ఉన్నా కదా అన్న, మీరు చేయండి అంటే చేసి ఇచ్చేసాము. అప్పుడు కూడా నేను అవుట్ ఇవ్వకుండా ఉంటే డబ్బులు కట్టి ముందే అడ్వాన్స్ తీసుకోవాలిగా, ముందు అడ్వాన్స్ తీసుకోవాలిగా అసలు. పెద్ద కంపెనీ రామ్ గోపాల్ వర్మ గారి కంపెనీ అనేటప్పటికి నేను కూడా పట్టించుకోవాలి. ఇంకా ఇవ్వాల 2.5 లక్షలు అట్లా. ఓకే, అట్లాగే ఇట్లాంటివన్నీ ఇండస్ట్రీలో అలా ఇంకో సినిమాకి అట్లాగే అంతా చేసినంత వరకు చేసిన లాస్ట్లో మేము ఇంతే ఇస్తా ఉంటాం. నాకు 2.5 లక్షలు ఖర్చు అయితే ₹1,00,000 ఇచ్చి చేతులు పెట్టుకున్నారు. ఇంత మనం తీసుకున్న 10 సినిమాలు చేస్తే కానీ మనకు అమౌంట్ రాదు. అదే మీకు సినిమా చేయాలనుకుంటే డబ్బింగ్ ఏ రూపంలో ఇస్తారు? మీకు ఒక DVD ఇస్తారా ఎట్లా? అంటే అప్పట్లో ఉండే ఒక ఫార్మెట్ ఉండే, ఇప్పుడే ఈజీ అయిపోయింది కదా. అట్లా ఇప్పుడు హార్డ్ డిస్క్లో అన్నీ ఇచ్చేస్తాడు, మనం అడిగినన్నీ ఇచ్చేస్తాడు. మెటీరియల్ అంటే డబ్బుడు వర్షన్ మనకు కావాలంటే ఇస్తాడు. లేదు పాత సినిమాలంటే డబ్బుడు వర్షన్ ఉండదు వాళ్ళ దగ్గర, సినిమానే పంపిస్తారు. దాన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని సాంగ్స్ ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి అని ఒక బడ్జెట్ వేసుకొని, కొంతమంది ఏంటంటే మాకు వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు శ్రీనివాసమూర్తి చెప్పాలంటే శ్రీనివాసమూర్తి ₹1,00,000 తక్కువ చెప్పడు, మనకు వర్కౌట్ అవ్వదు కొన్నింటికి. నేను సినిమా చెప్పేస్తాను మాకు వర్కౌట్ అదే బాబు అని చెప్పేసి. అదే మోహన్ లాల్ సినిమా అంటే కొంచెం ఎక్కువ లవ్ చేస్తారు కాబట్టి అది నేను ఊరికే రైటర్ ఇప్పుడు నేను చూసుకోవడం లేదు, నేను కాంట్రాక్ట్ తీసుకోవడం లేదు. అది ఇప్పుడు మలయాళ సినిమా మరి ఎట్లా చేస్తారు మీకు డబ్బింగ్? ఎట్లా మలయాళం మీకు కమెంట్ ఉందా? లేదు, మలయాళం ఒక ట్రాక్ చెప్తాను అంటే ట్రాన్స్లేషన్ ఉంటుంది, బట్ అది రివర్స్లో ఉంటాయి. మనకు మ్యాటర్ తెలుస్తుంది అంతే. దాన్ని మనం లిప్కు తగినట్టుగా మన కల్చర్కి తగినట్టుగా ఫోన్ చేసుకొని చెప్పించుకోవాలి. ఓకే, మీరు మలయాళ సినిమాలో, కన్నడ సినిమాలో, హిందీ ఎక్కువ మలయాళం, కానీ హిందీ 3-4గా చేసాం అంతే. ఇంగ్లీష్ కూడా చేసాం. ఇప్పుడు ఎక్కువ మలయాళం అంటే వసంత కుమార్ గారు అని ఒక రైటర్ ఉండేవారు కదా, ఆయన కూడా ఒక ఇది ఉండేది, తమిళ్ కదయ్యా ఇది ఎవరైనా చేస్తారు, మనం మలయాళం చేయడం కదా అని ఎవరైనా. రివర్స్లో ఉంటాయి అన్నీ, మనం మార్చుకొని మన ఇదికి మార్చుకోవాలి చేసుకోవాలన్నమాట. నిజంగానే మలయాళం అనేది కొంచెం కష్టమైన వ్యవహారం, అందుకనే మన దగ్గరికి వస్తారు మలయాళం. చిన్న సినిమాలంటే, తమిళ సినిమాలంటే మన డిక్షన్ వాళ్ళ డిక్షన్ కొంచెం కరెక్ట్గానే ఉంటుంది, లెంగ్త్లు కరెక్ట్గా ఉంటాయి. అంటే మళ్ళీ డైరెక్షన్ చేయాలని ఆలోచన కానీ ఆ ప్రయత్నాలు కానీ ఏమన్నా అడిగారు? కానీ సీతారాధ గారు కూడా అప్పుడు ఏదో అనుకున్నాం, కానీ ఎందుకో ఈ ఏజ్లో పోయి మళ్ళీ ఎందుకు, ఇది 6 రోజుల పని మాకు. అయితే మలయాళం సినిమా అయితే పెద్ద సినిమా లూసిఫర్ 10 రోజులు చేశాను, మిగతా అన్నీ 7 రోజులు అయిపోతాయి నాకు. ఏ సినిమా అయినా 7 రోజులు అయిపోతుంది డబ్బింగ్. తమిళ సినిమా అయితే 7 రోజులు అయిపోద్ది, మలయాళం అంటే 1 రోజు 2 రోజులు అటు ఇటు అవుతుంది. ఇప్పుడు క్రిస్టఫర్ వచ్చి 9 రోజులు 10 రోజులు పట్టింది. అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి వీటిలో, ఇట్లా అన్నీ చేయాలి కదా. ఏంటంటే అదంటే మలయాళం కానీ కన్నడ కానీ ఓన్లీ 7 days. ఇప్పుడు మీరే రైట్స్ కొనుక్కుని అసలు మీరే చేసుకోవచ్చు కదా అట్లా? అయ్యే మనకు కుదరదండి. ఇది అంటాం కదా, దేవుడు ఆయన మన రాజశ్రీ గారు అనేవారు ఒక మాట, రెడ్డి గారు మనం ఎవరు ఇందులో నిష్ణాతులం కాదు, మన నుదుటి మీద రాసింది ఇదిగో ఈ విధంగా నువ్వు సంపాదించి బతుకు అని చెప్పి, అలా వచ్చిన వాళ్ళం నేను నయానా నిష్ణాతులం అంటే ఎంతమంది మహానుభావులు అంతలో ఉన్నారు. శ్రీశ్రీ గారు డబ్బింగ్ సినిమాలు, ఆయన ఎక్కడో శ్రీశ్రీ గారితో ఒక్కొక్క సినిమా అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా, అది రామ్మోహన్ గారి వల్ల. శ్రీశ్రీ గారి స్టైల్ ఏంటి అనేది కొంత తెలుసు. ఏ సినిమా చూశారు అది? ఆయన అప్పుడు రామ్మోహన్ గారు కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అది హెల్ప్ అడిగారు. కృష్ణ గారు అంటే నేను కన్నడంలో సినిమా శ్రీనాథ్ మంజులని పెట్టి సినిమా చేశానయ్యా, అది నువ్వు తెలుగు డబ్బింగ్ చేసుకో అని చెప్పి పంపించారు. రామ్మోహన్ గారు బాగా ఫ్రెండ్, ఎప్పుడు ఒకే చోట ఉంటుంది, పని లేకపోతే ఆయనతోనే ఉండేవాడిని నేను. ఆర్టిస్ట్ రామ్మోహన్
ఇక్కడే ఉండేవాళ్ళం దగ్గరలో ఈ పక్కన. ఆయన ఏం చేశారంటే ఏం చేద్దాం రెడ్డి అంటే అప్పుడు ఈశ్వర్ రెడ్డి అప్పుడు రాజశేఖర రెడ్డి పేరు కాదు. ఏం చేద్దాం ఈశ్వర్ అంటే రాజశ్రీ గారిని అడుగుదాం సార్ అన్న. సరే ఇంకా ఆర్టిస్ట్ కదా ఆయన, రాజశ్రీ గారు అయితే చేద్దాంలేండి అన్నాడు. సరోజనమ్మని ఆయన మిస్సెస్, రాజశ్రీ గారి మిస్సెస్. ఆ సినిమాను ఇక్కడ డబ్బింగ్ వేస్ట్ చేసినప్పుడు నేను దగ్గరుండి ఓకే. అలా ఆయన స్టైల్ ఏంటి, ఆయన అలా ఉంటాడు ఆ సిగరెట్ తాగుతూ. అప్పుడు థియేటర్లో కూడా సిగరెట్ తాగు, ఇప్పుడు లేదనుకోండి, పెద్ద థియేటర్స్ అప్పుడు. ఆయన అంతా ఆమె చూస్తారు సరోజపురం. ఎలా చెప్తా ఉంటే ఆయన అట్లా ఉండి సరోజ ఆ అబ్బాయి చెప్పేది బాగుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, కరెక్ట్గా ఉంది. లేదండి లిప్ ఏమన్నానా, భాష ఒక స్వీట్నెస్ ఉంది కదా, తెలుగు భాషలో ఒక తీయదనం ఉంది. డైరెక్ట్గా ఆయన అప్పుడు మీరు ఉన్నారు అక్కడ ఆ సినిమాకు ఉన్నాను, నేను దగ్గర వెళ్ళి చూసుకున్నాను, అబ్జర్వ్ చేస్తా. మనకి అవన్నీ కొంచెం హెల్ప్ అయ్యి. శ్రీశ్రీ గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు? శ్రీశ్రీ గారిని మాకు సాంగ్స్ కలిగమర్తలు ఆయనే కదా సాంగ్ రాస్తారు. అట్లా సాంగ్స్ ఆ విధంగా బాగా తెలుసు. ఆయన మా గురువు గారి దగ్గరికి వచ్చి, ఇప్పుడు మోహన్ గారు పైన ఉండేవారు, గురువు గారి కింద ఉండేవారు బృందావనం అపార్ట్మెంట్స్లో. రాసి ఈయన పిలిపించేసుకుంటే సాంగ్ రాసేసి దిగి వెళ్ళిపోతారు ఆయన. పిలువయ్యా అంటాడు మా గురువు గారు. పై పట్టుకుని పాండ్య బజార్లో నడుచుకుంటూ పోతుంటారు ఆయన. సార్ ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు అంటే, మరి ఏదో అయిపోయింది కదా సార్, మీరు రండి సార్ గురుగారు పిలుస్తున్నారని చెప్పి ఫియట్ కార్ ఉండేది గురువు గారి. ఫియట్ కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసి కాఫీ తాగబోయా అనేవాడు ఆయన. చాలా సింప్లిసిటీ. ఈ సంబరం కలియుగ సంబరం అని ఆయన మాకు ఆ సాంగ్ రాసింది, ఆయన రాసింది. ఈ కలియుగ మహాభారతంలో కదండి. ఇంకా జంజాల గారితో అంటే ఫస్ట్ పిక్చర్ మా గురువు గారు ఇచ్చారు కాబట్టి, తర్వాత సినిమా కూడా ఆయన రాశాడు కాబట్టి, ఖైదీ నంబర్ 7 కూడా ఆయనే రాశాడు. అందరితో పెద్ద పెద్ద రైటర్లు అందరూతో నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి, ఇంకా నారాయణ రెడ్డి గారు అయితే భలే ఇది ఉండేవాడు. ఆయన వస్తుంటే ఫోన్ చేసేవారు, రెడ్డి నేను వస్తున్నానయ్యా, రూమ్లో దిగుతాను, నువ్వు పొద్దున్నే వచ్చాయి అంటాడు. ఇంకా వాకింగ్లో ఆయనతో పాటు పెట్టుకుంటు. అదే ఆయన ఈ జాబులో కొన్ని ఈ జాబులో ఉండేటి. ఏంటి రెడ్డి గారు అంటే ఈ కంపెనీ ఉన్నాయి, 6 కంపెనీలు 6 సాంగ్స్ ఉన్నాయి జాబులు. అదే రైటర్లు యాక్టర్లుగా మరీ బాగా సంపాదించుకున్నారు. గొల్లపూడి మారుతిరావు గారు కానీ, భరణి గారు కానీ అట్లా నటులుగా కంఫర్ట్గా ఉన్నారు. కానీ మీరు ఎందుకని మరి అటువైపు వెళ్ళలేదు? ఏమన్నా అందరూ మనం ఎవరో డిమాండ్ లేదు ఎప్పుడు. ఇప్పుడు ఆ సినిమాకి డబ్బులు ఇవ్వలేదు తెలుసు కదా మీకు. కంచుకోవచ్చు అంత పెద్ద సినిమా చేస్తే డబ్బులు డైరెక్టర్ మనోడే కదా అని అంటాడు. ఖైదీలో ఇప్పుడు ఇంకా గరా రౌడ్ చేసినప్పుడు అంతా మనోళ్ళు అయిపోయారు. నన్ను డైరెక్ట్ చేయాలని చెప్పి వాడు ఉద్దేశిస్తే వాడు పోయి ఏం అడుగుతాం. ఈ సినిమాలో కూడా ఒక సినిమా చేస్తామా, ఇంకో సినిమా ఇప్పుడు మనం వేలు ప్రభావం సినిమా ఒకటి చేస్తాం, 2 లక్షలు మాట్లాడాం. సినిమా డబ్బింగ్ ఇస్తారని ఫినిష్ చేసాం, సినిమా అయిపోయింది. సినిమా ఇక్కడ రిలీజ్ అయింది, అటర్ ఫ్లాప్. ఓకే, పోలా 2 లక్షలు. నేనేమో డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇవ్వాలి కదా. మాకేంటంటే 2-3 సినిమాలకి ఇవ్వకపోతే యూనియన్ నుంచి ప్రాబ్లం వస్తుంది. నాకు ఆర్టిస్టులు కంప్లైంట్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయకూడదు. అలా ఇప్పుడు వెన్నకంటి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అట్లాగే ఒక 6-7 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇవ్వలేదంట. ఇంకా ఇల్లు అమ్మి కట్టాల్సి వచ్చింది. అసలు కమల్ హాసన్ సినిమా చేయాలి, ఆయన చేయాలంటే అందరూ సెటిల్ చేయాలి. మరి అప్పుడు యూనియన్ దీని మీద చర్య తీసుకోవాలి కదా, ఇవ్వకపోతే తప్పదు. ఏంటంటే 1-2 అంటే సరే, రెడ్డి గారు చాలా సినిమాలు చేస్తున్నారు కదా, చేస్తారని వస్తారు. కానీ మనం కూడా ఎవరి డబ్బులు మనం ఆశించేది లేదు. ఎప్పుడో 10 రూపాయలు వాళ్ళ డబ్బులు, మా డబ్బులు పోవాలి కానీ ఎవరి డబ్బులు మనం ఎప్పుడు ఆశించేది లేదు.